కలిసి సైకిల్ తొక్కుంటా. క్లాస్ ఉంది కదమ్మా. ఈరోజు క్రిస్మస్ హాలిడే కదా. క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారా? సరే వచ్చాక హోంవర్క్ చేసుకోవాలి అంతే. సరే వెళ్ళా, జాగ్రత్త. నాకు కూడా ఒకసారి సైకిల్ ఇవ్వచ్చు కదా. అరే నేను తక్కువరా, తీసుకురా ఒకసారి. సరే నేను నువ్వా కాదురా, నేను నువ్వా. ఓకే అంటే ఓకే, నేను బస్సు వెళ్తాను. కావలేదు ఒకే రౌండ్ అయింది, ఇలా వచ్చిందా? ఇంకొక రౌండ్ ఉంటే కాదురా, ఇలానే చెన్నైలో ఉంది కదమ్మా, షూటింగ్ వెళ్ళినప్పుడు తీసుకోవాలి. బాగా చిన్నగా అయిపోయింది, ఇంకా పాతగా కూడా సైకిల్ కావాలంటే అలాగమ్మా, వద్దులే తర్వాత కొనుక్కుంది. ఉండి అమ్మ తొక్కుంటున్నావు కదా, వాళ్ళు అప్పుడప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అని చెప్తున్నాం కదమ్మా. సైకిల్ కొనాలని చాలా ఉంది కదా, ఆన్లైన్ చూస్తే అదేం ఫ్రీగా ఉంది కదా, తర్వాత కొన్నాం. తర్వాత కొనుక్కుందాం చెప్తా కదా, అది చదువుకోపని వెళ్ళి ఏం చేయమంటావు? చూస్తాను అంతే, కొన్నాం. వాడికి చెన్నైలో సైకిల్ ఒకటి ప్లేస్మెంట్ తెప్పిస్తారు. నాకు వంట సైకిల్, నీకు రేపు గేమ్ చాలా ఉత్తరం చెప్పారు. సరే మామూలుగా ఆర్డినరీ సైకిల్ కావాలి. అందరికీ ఉందా, నాకు సైకిల్ కావాలంటున్నాడు. అయినా మావయ్య కొంటా అన్నాడు కదా నీకు, సంక్రాంతికి కొంటాడు మావయ్య. లేదంటే నెక్స్ట్ మంత్ మా అప్ప వెళ్తారు కదా చెన్నై, చెన్నై వెళ్ళినప్పుడు నీకు సైకిల్ తీసుకొస్తాడు. బాగా చిన్నగా అయింది. నీకు తెలుసా చిన్నగా అయింది? దాన్ని పైకి లిఫ్ట్ చేయొచ్చు, దాన్ని సీట్ పైకి లిఫ్ట్ చేస్తే సరిపోతుంది సైకిల్. మట్టి క్లీన్ చేస్తే పోతుంది కదా, నువ్వు నెక్స్ట్ మంత్ తెస్తావు కదా. అదే చెప్తా, వాడుతా తెస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ అప్ప సైకిల్ తెచ్చే వరకు నమ్ముగడ సైకిల్ తప్పు, ఓకేనా? ఎందుకు వాడు ఇస్తాడు, ఫ్రెండే కదా. సరే మావయ్య ఇప్పుడు కొంటాడు, మావయ్య కొంటాను నెక్స్ట్ సైకిల్. మావయ్య పోయి సంక్రాంతి కొంటాడు, మళ్ళీ సంక్రాంతి వచ్చింది. సరే మావయ్య కొంటాడు సైకిల్, మావయ్య కొనకపోతే అప్పుడు చూద్దాం. అడుగు ముందు మావయ్యని, మావయ్య కొనకపోతే అప్పుడు ఆలోచిద్దాం మన సైకిల్ గురించి.
సైకిల్ కొంటా అన్నావు. ఇప్పుడు నాకు కావాలి. సరే మాస్ పండగలే కొంటాను కదా, అప్పుడు కొనుక్కుందామా? ఆగాలి మాట్లాడండి. సీను, ఇది సైకిల్ అర్జెంట్ కావాలంటాడు, మరి ఏం చేయమంటావు? లక్ష్మీరాజు కొనమంటావా? అంటే బాగా కొంటాడండి, మరి సంక్రాంతి అంటే మరి 10 days ఉంది కదా, న్యూ ఇయర్ గిఫ్ట్ కింద కొనమంటున్నాడు. చూద్దామా? సరే ఓ పంచి, నీ దగ్గర డబ్బులన్నీ ఉంటే లక్ష్మీరాజుకి ఇచ్చేసేయి, లక్ష్మి కొంటాడు. తీసుకున్నా సైకిల్. సరే అయితే చెప్పి ఇడికైతే ఎంత వేస్తావు? అడుగు, ఎంత వేస్తావు? ఓ 5000 అయ్యి. ఎంత వేస్తావు? లేదా 10 వేస్తావా? 3 సైకిల్ అయినా వస్తున్నాను. చాలా అయితే 3000 సైకిల్ చాలా నీకు సరిపోతాయా? లేదు ఓ పంచి, ఒక 5000 ఇయ్యి, లక్ష్మి ఒక 5000 వేస్తాడు. 50-50 వేసుకుని తీసేసుకోండి సైకిల్. చూద్దాం అన్నాడు. మామయ్య చూద్దాం ఉన్నాడంట, కొందాం అంటే కొందాం. చూద్దాం అన్నాడు. సర్లే, ఇప్పుడు సైకిల్ వెళ్ళి చూద్దాము. చూసిన తర్వాత దాన్ని ఎంత అయితే ఎంత, మామయ్య సగం అప్పని సగం షేర్ చేసుకున్నాం. నా దగ్గర అయితే డబ్బులు లేవు, ఒకేసారి మొత్తం అమౌంట్ పెట్టుకోవాలంటే కష్టం. ఏం చేస్తారు? గూగుల్ పే. కాదు, ఏం చేస్తావు? కొందామా లేకపోతే సరే పదండి వెళ్దాం. ఆన్లైన్ లో చూస్తున్నా కదా, ఆన్లైన్ లో కొంటాను. ఆన్లైన్ లో డైరెక్ట్ గా వెళ్ళి చూసుకుంటే డెకట్లాన్కి వెళ్దామా? ఎందుకు ఇక్కడ కార్నర్ లో మనకి 2-3 షాపులు ఉంది కదా, ఆ సైకిల్ కావాలా? మహి, నీకు ఇష్టానికి ఏ సైకిల్ కావాలంటే ఆ సైకిల్ 20,000-30,000 ఉంటుంది. పెట్టి అప్పుడు సైకిల్ కొనలేదు. ఒక 10,000 బడ్జెట్ రా, పద డెకట్లాన్కి వెళ్దాం. కార్నర్ అంటే డెకట్లాన్ అంటే అన్ని మంచిగా ఉంటాయి. ఈ కార్నర్ షాపులు ఏముంటాయి? నువ్వు కావాలంటే చూస్తుంటే వెళ్ళేటప్పుడు అలా చూసుకుంటే అలాగే వెళ్ళిపోతాం. ఏదంటే అది అయిపోతుంది నాకు నీకు. సరే రెడీ అవ్వండి. లంచ్ టైం అయింది కదా, ముందు లంచ్ చేద్దాము. లంచ్ అయిన తర్వాత ఆలోచిద్దాం. సరే తర్వాత చూద్దాము, ముందైతే లంచ్ చేస్తాం కదా. లక్ష్మి ఏంటి? మన క్యాన్ వాడుతున్నాడా అనుకుంటు కొన్నా కూడా వాటి మొదలుపెట్టారు. ఏం చేస్తాడు? సైట్లు అందరినీ అడిగి కొట్టుకున్నాడు. బాగుంది కదా, ఫిజికల్ యాక్టివిటీ కదా. కొందాం, అప్పుడప్పుడు నేను కూడా కొట్టుకుంటాను. కోసం కదా, అది కోసం. ఇప్పుడు అది అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కావాలి కదా, మళ్ళీ అది ఇక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్ళాం కదా. సరేనా, నేను రెడీ అవుతాను, నువ్వు కూడా రెడీ అవ్వు, తీసుకొచ్చాను. ఒక లేట్ అవుతుంది. అమ్మా, సైకిల్ కి 21 గేర్స్ ఉండాలి, డిస్క్ బ్రేక్ ఉండాలి, ఇంకా టైర్లు సన్నగా ఉండాలి, అప్పుడు స్పీడ్ వెళ్ళొచ్చు. అవన్నీ ఏం అవసరం లేదు కన్ను. సైకిల్ కి టైర్స్ లావుగా ఉండాలి, ఎందుకంటే మనది కొంచెం ఘాట్ రోడ్స్ కదా, లావుగా ఉంటే బాగుంటుంది. మెయిన్ ఉండాల్సింది ఏంటంటే సైకిల్ కి బ్రేక్ పక్కాగా ఉండాలి. అదే డిస్క్ బ్రేక్ అన్నాడు కదా. డిస్క్ బ్రేక్ ఓకే, ఆ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? గీర్ సైకిల్ ఏం అక్కర్లేదు కను, బాగుండదు చిన్న పిల్లలకి. చక్కగా మంచి హైట్ లో థిక్ టైర్స్ ఉన్నాయి, చూసి తీసుకుందాం. ఓకేనా? అలా అనకూడదు కన్ను, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. గేర్ సైకిల్ అది నాట్ ఇంపార్టెంట్ కదా. నీకు సైకిల్ కావాలి కాబట్టి సైకిల్ కి బ్రేక్ అనేది ఇంపార్టెంట్. అప్పని అడుగు. ఇంకా నాకు కింద వాటర్ బాటిల్ పెట్టుకుంటాం. ఓకే, వాటర్ బాటిల్ ఓకే. ఇంకా
అప్ప నేను బెల్ చూసాం, బెల్ సౌండ్స్ అది కొను. ఆన్లైన్ లో చూసుకోనాలా? దానికి ఉన్న బెల్లులు పనిచేయవా? అది బెల్లు, నేను చెప్పేది హారన్. చెన్నై సైకిల్ ఉంది కదా, 5-6 హారన్స్ వస్తాయి అంట, అంతేనా? 8 హారన్స్ వస్తాయి. 8 ఇప్పుడు ఆన్లైన్ లో చూసి ఆ హారన్ కొనాలా? అయితే ఇప్పుడు సైకిల్ హారన్ ఉన్న సైకిల్ అయితే నీకు అవసరం లేదు, అక్కడ నార్మల్ ఆర్డినరీ సైకిల్ కొనేస్తే సరిపోద్దా? సరే ఓ పని చేద్దాం, అక్కడికి వెళ్దాం, దానికి ఏమేమి ఉంటాయి చూద్దాం, ఎక్స్ట్రా ఏం కావాలో చూద్దాం, అవి అక్కడ ఉంటే తీసుకుందాం రీజనబుల్ గా, లేదంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మన మోల్ మీద షాప్కి వెళ్తున్నామా? కార్నర్ లో షాపులుగా అలా అనకూడదు. రైగడ్కి ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? గచ్చిబౌలి ఏముంది? డెకట్లాన్కి వెళ్ళాలి అంతే కదా? చల్ డెకట్లాన్కి వెళ్దాం అయితే. మహి సైకిల్ తొక్కురా అక్కడి నుంచి. బాబాయ్ నచ్చిందా గణ సైకిల్? నీ హైట్కి ఓకేనా? మహి బెల్ చూడమ్మా, ఏ బెల్ కావాలో? బ్లాక్. ఇంకా కలర్స్ ఉన్నాయి కదా, చూసుకో అక్కడ. సరే తీసుకో. ఇది బ్లాక్, ఇదైతే బ్లాక్ పెడదామా? రెండు రెడ్ పెడదామా? బ్లాక్ పెడితే బాగుంటుంది. ఇది రెడ్ ఉంది కదమ్మా, ఇది రెడ్ బాగుంటుంది. అది హైట్ బాగా చిన్నగా ఉంది, హైట్ చిన్నగా ఉంది. మీకు ఈ సైకిల్ కావాలా? ఈ సైకిల్లో వెళ్తావు షూటింగ్కి? మహమ్మ అమ్మకి ఆ సైకిల్ చాలంట షూటింగ్కి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, సైకిల్ కి అప్ప టైర్ వేయాలి. ఏంట్రా రచ్చ? సైకిల్ కొత్త సైకిల్ జోషిలో ఉన్నాడు మైగాడు, వెనకాల ఉంది. చూసారు కదా? ఎలా అయితే సరే మొత్తానికి మా మహిగాడు సైకిల్ గోల సాధించేశాడు. మొత్తానికి గోల పెట్టి కొనేసాడు సైకిల్. బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది. 10,000 అనుకున్నాం, 10,100 రూపీస్ అయింది. ఎక్స్ట్రా పడిపోయింది మైగాడికి. అబ్బో, వాడి సేవింగ్స్ లో తీసేసుకో. కార్ దిగే వరకు 2,500 నుంచి 3,600. ఓకే అమ్మా, సరే అండి. చూసారుగా మా మహిగాడి సైకిల్ గోల. ఇంకా ఇటువంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే గాయత్రి వ్లాగ్స్ సూపర్ స్టార్స్ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా టక్కని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాను. సరే, ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ స్టార్.